ఇవాళ నేను ఈ మధ్యన ఒక సినిమా చేస్తున్నట్టు కొంచెం బిజీగానే ఉన్నా, కానీ ఈ విగ్రహం ప్రస్తావన వచ్చిన తర్వాత అన్న పృథ్వీ అన్న అక్కడ రవీంద్ర భారతి పోయినప్పుడు అక్కడ జరిగిన దర్శనాలంతా నేను చూసిన తర్వాత నాకు అసలు చెప్పాలని కడుపు మండిపోయింది. నేను అర్జెంటుగా నేను బాంబే వెళ్ళాల్సి ఉండే, దాన్ని క్యాన్సిల్ చేసుకొని మరి ఈ కార్యక్రమానికి వచ్చినాను. అయితే ఇవాళ ఈ కార్యక్రమం బాలసుబ్రహ్మణ్యం ప్రతిభ, ఆయన కళ గురించి మనం డిస్కస్ చేయట్లేదు, మనకు అవసరం కూడా లేదు. సినిమా రంగంలో ఎవడెవడో ఒక టాలెంట్ చూపించుకుంటాడు, సంపాదించుకుంటాడు ప్రజలు, వాటి గురించి మనకి అభ్యంతరం లేదు. అట్లాగే మనం సొంత అస్తిత్వం కోసం, తెలంగాణ కోసం కొన్ని దశాబ్దాలుగా కొట్లాడినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ గడ్డ మీద ఇన్ని దశాబ్దాలుగా వచ్చినారు, సంపాదించుకున్నారు, బాగుపడ్డారు. సరే, దానికి కూడా మనం మాట్లాడట్లేదు. ఇప్పటి కూడా అదే పని చేస్తున్నారు. ఈయన మీరు సంపాదించుకోండి, ఈయన మీరు సావండి, మాకేం అభ్యంతరం లేదు. ఎట్లా జరుగుతూ ఉంది అది. ఈ ప్రభుత్వాలు కూడా లంగ ప్రభుత్వాలు అయిపోయినాయి కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళకే బదిలీ చేస్తున్నారు. ఏ ప్రభుత్వాలు చూసినా కానీ మళ్ళీ వాళ్ళకే కొమ్ము కాస్తున్నారు. అరే నాయన, మా గడ్డ మీద మా కళాకారులు ఉన్నారు, మా కవులు ఉన్నారు, మాకు ఆదర్శనీయులు, మా మూర్తులు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటాం. మా దగ్గర మీ విగ్రహాలు ఎందుకు రాబోయి అన్నందుకు మీరు ఆంధ్ర వాళ్ళ కాంట్రాక్ట్ చేయలేదా, వానికి లేదా దీనికి లేదా అని సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. అరే ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థాలు వాళ్ళకు ఉంటాయి రాబాయి. మేము ఉద్యమకాలంలో మేము తెలంగాణ కోసం కొట్లాడినా, మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం గురించి మేము ప్రశ్నిస్తామంటే కాంట్రాక్టుల గురించి మమ్మల్ని అడుగుతారేంద్ర రాబాయి. వీళ్ళ అంగరాజకీయ నాయకులతో మాకేం పోలిక. ఎంతోమంది మా గడ్డ కోసం, అస్తిత్వం కోసం కొట్లాడిన, ప్రాణాలు ఇచ్చింది మేము తెచ్చుకున్నాం. మా ఆత్మగౌరవం కోసం మేము మాట్లాడుతున్నాం, కాంట్రాక్టుల కోసం కాదు. ఇంకా అక్కడ విగ్రహం పెడతా ఉంటే దానికి ఆడవాడు, దానికోసం పూనుకున్నోడు, దానికి పర్మిషన్ ఇచ్చినోడు, అసలు దాన్ని మనం వ్యతిరేకిస్తూ ఉంటే ఈ గడ్డ మీద పెడితే ఏమవుతుందని ఒకటి మాట్లాడతాడు. వానికి వాడెవడో ఆ బాలసుబ్రహ్మణ్యం బామ్మర్దో బావ నాకు తెలియదాడు. సిగ్గు అనిపిస్తలేదు రాబాయి నీకు? అరే మా ఇంటి ముందట నీ విగ్రహం ఏదో కానీ అడుగుతా ఉంటే గుండాగిరి చేస్తావా నా గడ్డ మీదకి వచ్చి? అదే నేను ఒక దాశరథి గారి విగ్రహమో, జయశంకర్ గారి విగ్రహమో, గూడాంజన్న విగ్రహమో నేను తీసుకుపోయి అమరావతి సెంటర్లో పెడతా, పర్మిషన్ ఇస్తావరా పోయి నాకు? నేను వైజాగ్ చూసినా, విజయవాడ చూసినా, ఆంధ్ర రాష్ట్రం ప్రతి ఊరు తిరిగినా ఎక్కడ నాకు కనపడలే తెలంగాణలో విగ్రహాలు. దేనికైనా వయసు వరుస ఉంటుంది కదా. నువ్వు అక్కడ పెట్టవు, నువ్వు మా వాళ్ళని గౌరవించవు, మీరు మాత్రం తెచ్చి మా ఇంట్లో ముందట పెడతారా? మేము దానికి ఒప్పుకోవాలన్నా? నువ్వేం ఎవరి కోసం పనిచేసినావు, ఎవరిని ఉద్ధరించినావని నీ విగ్రహాన్ని తెచ్చి మా కల్చరల్ సెంటర్, మా గుండెకాయ, మా అసెంబ్లీ ముందట రవీంద్ర భారతిలో పెడితే మేము ఎందుకు ఊరుకోవాలి రా భయ్? ఈ ప్రభుత్వాలకైనా సిగ్గున్నదా? రోజుకో విగ్రహం తెచ్చి ఇక్కడ ప్రదర్శించడానికి. ఇక్కడ సాంస్కృతిక కమిటీ అని ఒకటి వేసారు. అంటే ఈ మధ్యలో ఇక్కడ ఈ కమిటీలో ఉన్న వాళ్ళ పసునూరు రవీందర్ అన్న మీరున్నారా? ఒక పసునూరు రవీందర్ ఒకడు కనబడ్డాడు ఇక్కడ ఆ కమిటీలో ఉన్న వ్యక్తి. మిగతా వాళ్ళు ఏం చేస్తారా భయ్? గడ్డి నీపుతున్నారా? నీ కమిటీ అని ఒక చిన్న పదవి మొఖాన పెడితే నోరు పూసుకుంటారా? తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటా ఉంటే ఎవరు రాలేదండి వాళ్ళు ఇక్కడికి? మాట్లాడరా మీకు? 20 మంది ఉన్నారు దాదాపుగా. స్పృహ లేదా మీకు? ఈ ప్రభుత్వంలో పదవి మీ మొఖాన పెడితే నోరు పూసుకుంటారా? తెలంగాణకి ఏమైనా కానీ అనుకుంటారేమో ఇవాళ. అంటే ఎవరు మాట్లాడట్లేదు కదా. ప్రభుత్వాలు పార్టీలకి వాళ్ళ సొంత ఎజెండాలు ఉంటాయి. మాకేమే ఎజెండా రా భయ్? మా తెలంగాణ అస్తిత్వం మా ఎజెండా. ఇక్కడ పిడికడి మందిమే ఉన్నాం, పిడికడి మందిమే మాట్లాడుతున్నాం ఇవాళ. కానీ నక్సలైట్ ఉద్యమమైనా, తెలంగాణ ఉద్యమైనా బిడ్డ పిడికడి మందితో స్టార్ట్ అయింది. పండ పెట్టి తొక్కుదాం బిడ్డ. ఇక్కడ అస్తిత్వం మీద, మా ఆత్మగౌరవం మీద మీరు దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఏ రకంగానైనా పండ పెట్టి తొక్కుదాం బిడ్డ, రాసి పెట్టుకోండి. ఇవాళ ఈ వేదిక మీద, ఈ వేదిక తరపు నుంచి నేను చెప్తున్నాను, మీడియాకి చెప్తున్నాను, ప్రభుత్వాలకు చెప్తున్నాను, అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు కనుక పృథ్వీరాజన్న కొంచెం ఓపిక ఎక్కువ ఉన్నట్టున్నది, ఆయనతో నిలబడి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. నేనైతే 4 వీక్ అవసరం అయితే 4 రోజులు జైలుకి పోయించుకోండి.
ఏంద్రాబాయ్ నీ గుండాగిరి నా దగ్గర, మా ఇంటి ముందర నీ విగ్రహాలు ఏంద్రాబాయ్ అంటే కర్ణాటకలో పెట్టినారు, బళ్ళారిలో పెట్టారు, మాకెందుకు రాబాయ్ నీ ఇంటి ముందర పెట్టుకో, ఆంధ్రాలో పోయి నీ ఇంటి ప్రతి ఇంటి ముందర విగ్రహం పెట్టుకో. ఎవడు అడుగుతున్నాను నేను? మా ఇంట్లో ముందట వచ్చి నీ కుంపటి మా ఇంట్లో పెడతానంటే మేమెందుకు ఊరుకుంటాం? ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఈ రోజు తారీఖు, డేటు, వారము, టైం అన్ని రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నాను, విగ్రహాలు పెట్టడానికి కొంచెం కష్టమవుతుంది. సిమెంట్ తీసుకురావాలి, ఇటుకలు తీసుకురావాలి, ఆ మేస్త్రులను తీసుకురావాలా, పెట్టాలి, కట్టాలి, చాలా పని ఉంటుంది. కూలగొట్టుడు ఒక నిమిషం పాపం, కూలగొట్టుడు ఒకటే నిమిషం. ఇట్లా కూలగొడతాము, అట్లా మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది, ఎత్తుకొని పోతాడు. చాద కదా మాకు. ఇవాళ రాసి పెట్టుకోండి ఈ డేటు. ప్రభుత్వం ఒకవేళ ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పి ఈ వేదిక నుంచి నేనైతే విజ్ఞప్తి చేస్తున్నా. సరే కాదు కూడదు, ఈ తెలంగాణ వాదం పోయింది, తెలంగాణ వచ్చింది, ఎవరేం మాట్లాడరు అని గనక అనుకొని తెగిచ్చి ఆ విగ్రహం కనుక రవీంద్ర భారతి అడ్డా మీద కనుక ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే మాత్రం డెఫినెట్ గా ఆ విగ్రహాన్ని మేము కూలగొడతామని నేను ఈ వేదిక నుంచి చెప్తున్నాను. అన్న పృథ్వీ అన్న, దీని మీద కార్యాచరణ తీసుకోండి, మీతో కలిసి మేము కూడా నడుస్తాం. ఆ విగ్రహం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చాలా సహించాం, ఇప్పటికీ ఎన్నో సహించాం, ఎన్నో భరించాం, ఇంకా భరించే ఓపికలు అయితే లేవు. మీరు కార్యాచరణ తీసుకోండి, దానికోసం ఏం చేయాలన్నా కానీ మీతో కలిసి నడుస్తాం. అట్లాగే ఇవాళ అక్కడికి పోయి ఆ విగ్రహం దగ్గరికి పోయి ఏమైనా చేద్దామన్నా కానీ నేనైతే రెడీగా ఉన్నాను. కాబట్టి దీని మీద కార్యాచరణ తీసుకోండి అన్న, మీతో కలిసి మేము అందరం నడుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ప్రభుత్వానికి ఇది ఎవరైనా వినేటోళ్ళు ఉంటే అధికారులు, మీ ముఖ్యమంత్రి చెవులేంది, అది నువ్వు పెట్టి ఓ పెద్ద ఆడంబరంగా చేసి నువ్వు దండలేసి పెద్ద పెద్ద కథలు పడి నువ్వు దాన్ని ఓపెన్ చేసినా కానీ కూలుడు ఖాయం అని అయితే పక్క. అయితే అనవసరంగా ఆయనకు మరి మీ అందరికి పెద్ద మనిషి కావచ్చు, మాకైతే కాదు, కానీ మరి మీ పెద్ద మనిషిని మీరే అగౌరవపరుచుకుంటే అది మీ ఇష్టం ఇక. కానీ కూలుడు మాత్రం